ఇదంతా చూసి కూడా జరిగింది ఏది మార్చలేకపోయాను చూడు. తప్పు చేసినాం రా, పెద్ద తప్పే చేసినాం. ఎక్కడికి వెళ్ళావు కుట్లు? అమ్మ ఇంట్లో లేదు, అమ్మ ఫోటో మాత్రమే ఉంది. 20 సంవత్సరాలు ప్రతిరోజు అమ్మ ఫోటోతోనే మాట్లాడేవాడ్రా. కన్నార్పకుండా ఇలా నవ్వుతూనే చూస్తూ ఉండేది. అసలు నేను చెప్పేది వినిపిస్తుందా లేదా అని సందేహం వచ్చేది. అయినా సరే మాట్లాడేవాడిని. మీ అమ్మ నిన్ను ఎలా చూసుకుంటుందో నేను నిన్ను అలానే చూసుకుంటాను. నువ్వెవరు? నా పేరు వైష్ణవి. నేను నీకు తెలుస్తుంది. మనం ఇక్కడికి రావడం, అమ్మతో సంతోషంగా ఉంటాం. అమ్మ చేతువను మళ్ళీ నేను కలగటం, నేను రాసిన పాట వినిపించగలగటం, ఇదంతా జరగలేదు. అమ్మే జరిగేలా చేసింది. నా కోసం యాక్సిడెంట్ ముందు నాకు చూసిందిరా. అలాగే కన్నారకుండా అదే నవ్వుతూ చివరిసారిగా కుట్లు పిల్లలు, మీరు ముగ్గురు మాత్రమే భవిష్యత్తును ముందే చూశారు. జోస్యం వల్ల కాదు, సైన్స్ వల్ల. యూజ్ ఇట్ ఫర్ గుడ్. ఓకే? మేము అంటే మేమే తెలుసు. ఇంటికెళ్తే అమ్మ ఉండదా? ఉంటుంది కొట్లు, అమ్మ ఉంటుంది. నువ్వు తలుచుకున్న ప్రతిసారి అమ్మ నీతోనే ఉంటుంది. ఎలా? మ్యూజిక్. అమ్మకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కదా.
మ్యూజిక్ మనతో ఉంటే అమ్మ కూడా మనతోనే ఉంటుంది. సరేనా? అంటే మనకి సీతలాగా వేరే అమ్మాయి దొరకదా ఏంటి? దొరికిందిరా. అవునా? ఎలా ఉంటుంది అమ్మాయి? తెల్లగా ఉంటుందా? హైట్ బాగా హైట్ ఉంటుందా? రీ ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే మంచిది. అందుకే అంత ట్రై చేసినా పెళ్లి కాలేదు. చేతు, ఈ స్మైల్ మాత్రం వదలకరా. అదే మనకు చాలా ప్లస్. ఓకే లైఫ్ రా, బాగా ఎంజాయ్ చేయి. నేను చదవాలనా? చదివితేనే మనం బాగుంటామా? సారీ, నువ్వు చదువు అన్నప్పుడల్లా నేను దాన్ని సీరియస్గా తీసుకోలే. ఇప్పటి నుంచి స్కూల్కి బుక్స్ తీసుకోబోతా, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా, టీచర్ చెప్పినట్టే ఏంటా. పీకినవుతి రాని చదువును రా అంటే యాడికలు వస్తుందిరా? నువ్వు ఎట్లున్నావో గట్లనే ఉండు, లైఫ్ ఎంజాయ్ చెయ్యి. తొక్క చదువు లేకపోతే ఏంది, మన టాలెంట్ మనకుంది. పీకినవుతి అంటే మన దగ్గర ఏం టాలెంట్ ఉందని? నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తే చదివి పాస్ కాకుండా సపోర్ట్ చేయకుండా అందరికి అమ్ముకొని పైసలు చేసుకున్నావు చూడు, గదేరా నీ టాలెంట్. ఓ అది టాలెంటా? ఇందాక పీకినవుతి అన్నావు కదరా నన్ను? లేదే అన్నావు అన్నోరా పొట్టిగా నీ. సారీ. అమ్మని చూసావా? దేవుడు కూడా ఇవ్వలేని సెకండ్ ఛాన్స్ నువ్వు మాకు ఇచ్చే బాల్. గతాన్ని చూడగలిగాం, మార్చాలనుకున్నాం కానీ మార్చలేకపోయాం. అది ఎక్కడికి వెళ్ళావురా? అలా చెప్పకుండా వెళ్తే నేనేమైపోవాలి? అప్పుడే అర్థమైంది మన జీవితంలో గడిపే ప్రతి క్షణం ఎంత ముఖ్యమో అని. నువ్వు నన్ను మళ్ళీ గతానికి పంపొచ్చు, కానీ లైఫ్లో కొన్ని జరగాలని రాసి పెట్టుంటుంది. అదే విధి, దాన్ని ఎవరు మార్చలేరు. మంచి ఫార్మ్ హౌస్ ఉంది సార్, టేక్ ఆఫ్ ల్యాండింగ్ బంగ్లా మీదకి వెళ్ళి పైన పడుకొని చూసుకోవచ్చు. ఇంగ్లీష్ లో మాట్లాడితే కొంచెం కోరి సార్, కానీ తెలుగులో మాట్లాడితే ధోని సార్. ఓకే సార్, వస్తా. హాయ్. What? What are you here for? I'm really sorry. Just 1 minute. పిచ్చెక్కిందా? ఎందుకలా నవ్వుతున్నారు? నా నవ్వంటే మీకు ఇష్టం ఉన్నారు కదా, అందుకే. శృతి, ఆ చైతన్య వాళ్ళ ఇంటి నుంచి కాల్ వచ్చింది. మన పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. Come on. థ్యాంక్ యూ. వైష్ణవి, అమ్మకి నీ పేరు చాలా నచ్చింది.
గుడ్లు ఆల్ ది బెస్ట్. గతాన్ని మార్చుకోవాలంటే ఈరోజు, ఈ నిమిషం, ఈ క్షణం ఇదే మనకున్న సెకండ్ ఛాన్స్. రోజు ఎన్నో ఆశలు, ఆశయాలు, బాధలు, భయాలు, కానీ ఇవన్నీ దాటి ముందుకెళ్ళడానికి మనకున్నది మాత్రం ఒకే ఒక్క జీవితం.